అంటే వేరే వాళ్ళు వస్తూ ఉంటారు సైరన్ కొట్టుకొని కూడా it's very hard. It's a soft material. It's a soft material. Capsule material. దగ్గరలో వచ్చేసారు స్టేజ్ దగ్గర కేసు తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు అమ్మ చిన్ని సైడ్ అమ్మా అమ్మ చిన్ని మేడం 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 అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో గతంలో ఏదైతే జాకీ అనుకున్నామో అదే ప్రాంతంలో రైతుబడి అనే అగ్రి షో ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు ఒక స్ఫూర్తి అనాలి, ఎందుకంటే రైతే రాజు. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం, అది ప్రతి నియోజకవర్గానికి వచ్చి మీరు ఇది అందరికీ రైతులకి చెప్పాలి. ఒక వ్యాపారమే కాదు, ఇది చాలా బాధ్యతగా తీసుకున్న రాజేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మేము ఇక్కడికి విచ్చేసాం. అందులో భాగంగానే మరి పరిటాల సునీతమ్మ గారికి, మరి కాలో శ్రీనివాసులు గారికి, శ్రీరాంబాబు గారికి, మరి జిల్లా అధ్యక్షులకి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మరి అదేవిధంగా రైతన్నులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఇదొక చాలా మంచి ప్రోగ్రాం. గతంలో మనం చూసాం, రాష్ట్రం విడిపోయి తాగునీరు లేక, సాగునీరు లేక, పరిశ్రమలు లేక, ఉపాధి లేక ఎంతోమంది ఇతర రాష్ట్రాలకు వలసిపోయారన్న విషయం కూడా తెలుసు. అలాంటి సమయంలో కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే దానికి ముఖ్య కారణం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి అలాంటి సమయంలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం, సుమారుగా 300 కంపెనీలు, 700 పరికరాలు, ఒక్కొక్క పరికరం చూస్తూ ఉంటే ఏ విధంగా అయితే కరెంటు తక్కువ కాలుతుంది, ఉత్పత్తి ఏ విధంగా పెంచగలము, అదేవిధంగా ఫోన్లోనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ రైతుకు ఈరోజు ఈజీగా మనం ఇంట్లో ఉన్నా కూడా ఆ యాప్ ద్వారా ఈరోజు మనం అన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు మన సూచనలు సలహాలు తీసుకొని మనం ఆ విధంగా టెక్నాలజీ అభివృద్ధి జరిగిందని నిజంగా మాకు కూడా తెలియదు. ఈరోజు ఇన్ని పరికరాలు చూడడమే కాదు, నార దగ్గర నుంచి పంట కోతకొచ్చిన తర్వాత కోతకొచ్చే వరకు ఎప్పటికప్పుడు మనం వాట్సాప్లో చూసుకోవచ్చు. పరికరాలు ఉన్నాయి. దయచేసి రైతన్నులందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఎలాగో ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, రైతన్నుల ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన రైతన్నులందరికీ నేను తెలియజేసేది ఒకటి, ఇప్పుడు అక్కగారు చెప్పినట్లు నిదానంగా ఏ వస్తువు వాడడం వల్ల కంపారిజన్, మనం గతంలో వాడుతున్న వస్తువు ఏ సమయం తీసుకుంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు వాడే పరికరం ఏ టైం ఎంత తీసుకుంటుంది, ఖర్చు ఎంత తీసుకుంటుంది, మనకు లాభం ఎంత వస్తుంది, ఇది ప్రతి ఒక్క
స్టాల్లోనూ మీరు కూర్చొని దాన్ని డెమో చేసి చూడవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో రైతన్నలకు పెద్దపీట వేసింది మనమే. ఇప్పుడే అక్కగారును సీనన్న కూడా చెప్పారు, డ్రిప్పు మనమే ఇచ్చాం, స్ప్రింక్లర్లు మనమే ఇచ్చాం, రెయిన్ గన్నులు మనమే ఇచ్చాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతన్నలకు పెద్దపీట వేశాం. మరి గత 5 సంవత్సరాలు రైతులు ఏమైపోయారో కూడా గత ప్రభుత్వానికి పట్టించుకోలేదు. మరి మనం అధికారంలోకి రాగానే అధికారంలో పొలం పిలిచిన కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి పంచాయతీలోనూ వారానికి 2 రోజులు అధికారులు వెళ్తున్నారు. అధికారులు వెళ్ళటంతో పాటు ఏ పంట పెడితే ఏ విధంగా దిగుబడి వస్తుంది, కాబట్టి దానితో పాటు ఇలాంటి పరికరాలు వాడడం కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతన్నులందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. రాప్తాడ్ హెడ్ క్వార్టర్లో ఇదే ప్లేస్లోనే జాకీ పరిశ్రమ కూడా ఏర్పాటు చేయాల్సిన ప్లేస్లో ఈరోజు అగ్రిషో రైతుబడి పెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ కళ ఎప్పుడూ అట్లే కంటిన్యూగా కూడా కావాలని ప్రత్యేకంగా దేవుని కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు రైతుబడి అగ్రిషో కూడా చాలామంది వేలాది మంది రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. దాదాపు 300 కంపెనీలు కూడా ఇక్కడికి అటెండ్ అయినారు. 300 కంపెనీలు 700 పరికరాలతో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి ఒక్క రైతన్న కూడా వచ్చి సందర్శించి ఏ రైతుకి ఏం చేస్తే ఏది ఉపయోగమో, ఏ పంట పెడితే ఏ పంటకి ఏ మందులు కొట్టాలా, ఏ పంట టమాటా గురించి కూడా ఇప్పుడు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లా టమాటా కానీ, డ్రోన్లు కానీ, ట్రాక్టర్లు కానీ రకరకాలుగా దాదాపు 300 కంపెనీలు వచ్చినాయి. రైతన్నలందరూ ఈరోజు రేపు ఓపిక్గా ఉండి మీకు ఏవి అవసరం అనేది ఒక్క